ఏపీ లిక్కర్ స్కామ్ లో టీయూడీఏ మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి పీఎస్ఓగా చేసిన కానిస్టేబుల్ గిరిని 5 రోజుల పాటు సిట్ విచారణ చేసి స్కామ్ లో చెవిరెడ్డి పాత్రపై ఆరా తీసింది. అయితే ఇప్పటికే తిరుపతి కేంద్రంగా నడిచిన డీ కార్డ్ లాజిస్టిక్స్ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అహ్మద్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, మిథున్ రెడ్డిలను నిందితులుగా చేర్చింది సిట్. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో టీయూడీఏ మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరైతే తెరపైకి వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే గనక లిక్కర్ స్కామ్ కు సంబంధించి శరవేగంగా దర్యాప్తు కొనసాగుతా ఉంది. రోజుకు కొత్త పేరు తెల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఎవరి పేరు దీంట్లో యాడ్ అవుతుందో తెలియక ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు అలాగే ఏదైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రధానంగా ఇప్పుడు ఈయన పేరు వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. లిక్కర్ స్కామ్ పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెర మీదకి రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో అలజడి మొదలైంది. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఎస్ఓగా పనిచేసిన కానిస్టేబుల్ ని దాదాపు 5 రోజుల పాటు సిట్ అధికారులు విచారించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర పైన సిట్ అధికారులు పూర్తిస్థాయిలో ఆరా తీశారు. లిక్కర్ కి సంబంధించి ఇప్పటికే తిరుపతి కేంద్రంగా చెందిన డీకాట్ లాజిస్టిక్స్ ద్వారా నిందితుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అహ్మద్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, మిథున్ రెడ్డి నిందితులుగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు చేర్చిన పరిస్థితి కనిపిస్తాం. తాజాగా చెవిరెడ్డి పిఎస్ఓగా పనిచేసిన గిరిని విచారించడంతో అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా గిరి ద్వారా గత ఎన్నికల సమయంలో కూడా కేసీ రాజశేఖర రెడ్డి అనుచరుల ద్వారా ఒక కారులో తెలంగాణ సరిహద్దు ప్రాంతం జగ్గేపేట సమయం వరకు కూడా కొన్ని కోట్ల రూపాయల నగదును తీసుకెళ్లి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగాని పోటీ చేస్తే అక్కడ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి డబ్బులు సక్రమంగా చేర్చి 2 సార్లు పోలీసులు పట్టుకున్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా సమగ్రంగా విచారణ చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులు విచారణకు రావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శివ, అటు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అహ్మద్, ఈశ్వర్ కుమార్, అదేవిధంగా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఈ ముగ్గురు పేర్లు కూడా నిందితులుగా సిట్ అయితే చేర్చింది. మరి ఈ ముగ్గురు పైన కూడా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పటికే వీళ్ళని నిందితులుగా చేర్చారు కాబట్టి ప్రస్తుతం వీరి కోసం గాలింపు చర్యలైతే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ దశలో ఉంది. దానికి సంబంధించి కూడా నెల రోజుల్లోపు పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి డైరెక్షన్ చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు కూడా దానికి గడువున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకు కూడా హైకోర్టు దీనికి సంబంధించి సమగ్రంగా విచారణ చేపట్టి తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తా ఉంది. హైకోర్టు తీర్పును ఆదర్శం చేసుకుని కూడా మిథున్ రెడ్డికి అరెస్ట్ చేయటమా లేకపోతే మరొకసారి ఆయన విచారణ పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరిద్దరు ఎవరైతే కైపు కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే వారి పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా వారు కనుక వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.